ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఒకవేళ 50,000 రూపాయలు సిప్ పెట్టుబడి కనుక మీరు తెలియకుండా ఒక వర్స్ట్ మ్యూచువల్ ఫండ్స్లో కనుక పెట్టుబడి పెడితే అవి ఫ్యూచర్లో ₹1,00,00,000 అవ్వడానికి సాధ్యమవుతుందా లేదా? అసలు సాధ్యమయ్యే అవకాశం ఉంటుందా లేదా? సో ఈ విషయాలు మనతో చెప్పడానికి ఇవాళ మనతో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ సుందరాం రెడ్డి గారు ఉన్నారు. వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బస్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, క్వశ్చన్ విన్నారు కదా. సో ఇప్పుడు చాలామంది స్టడీ చేస్తారు. కొంతమంది ఎమోషన్తో, ఫర్ ఎగ్జాంపుల్ మన వీడియోస్ చూసా కావచ్చు, లేదంటే ఎవరే ఫ్రెండ్ మోటివేట్ చేశాడని చెప్పి సడన్గా తీసుకువెళ్ళి 50,000 రూపాయల సిప్లో వర్స్ట్ మ్యూచువల్ ఫండ్లో కనుక పెట్టుబడి పెడితే అసలు ₹1,00,00,000 అయ్యే ఛాన్స్ ఉంటుందా ఏమైనా లాంగ్ టర్మ్లో? బేసికల్గా ఇక్కడ అసలు వరస్ట్ మ్యూచువల్ ఫండ్స్ బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ అంటూ ఉంది అంటే బేస్డ్ ఆన్ మీరు రిటర్న్స్ వైజ్ గా మీరు చెప్తున్నట్టున్నారు. మీరు ఏదన్నా ఒక ప్రొడక్ట్ మనం తీసుకున్నప్పుడు మీకు నాలెడ్జ్ ఇంపార్టెంట్, ఏజ్ ఎక్కడ ఉన్నారు అనేది ఇంపార్టెంట్, ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అనేది ఇంపార్టెంట్, అంటే ఎంత రిస్క్ టాలరెన్స్ ఉంది అనేది ఇంపార్టెంట్, అంటే ఫైనాన్షియల్ గోల్స్ ఇంపార్టెంట్ తప్ప ఇంత వస్తే బెస్ట్ ఇంత వస్తే వర్స్ట్ అని చెప్పలేమండి. బేసికల్ గా ఏంటంటే ఎక్కువ రిటర్న్స్ రావాలని కోరుకుంటారు అంతే. ఇప్పుడు రెంటల్ కి ఇచ్చేసేసి మీరు ఇయర్లీ 30% రావాలంటే వస్తుందా? ఆ ఎసెట్ కి అంత క్యాలిబర్ లేదు. అవును. ఈక్విటీ మార్కెట్ అనుకోండి, దానికి క్యాలిబర్ ఉంది కాబట్టి, బట్ అదే టైం నెగిటివ్ సైడ్ కూడా అంతే పడడం క్యాలిబర్ ఉంది దానికి. అందుకని ప్రతి ఎసెట్ కి కొన్ని యూనిక్ క్వాలిటీస్ ఉంటాయి. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే ఆ క్వాలిటీస్ తెలుసుకొని ఆ రిలవెన్స్ ఉన్నట్టు పెట్టుకోవడం బెటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇయర్లీ 15% కావాలి, రిస్క్ నాకు ఎక్కువ వద్దు అనుకున్నారు అనుకోండి, మల్టీ ఎసెట్ అలొకేషన్ ఫండ్స్కి వెళ్ళిపోతాను. వాళ్ళు ఏంటంటే ఇన్ టైమింగ్, ఎగ్జిట్ టైమింగ్ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు ఏ సెట్ లో పెడితే ఎక్కువ రిటర్న్స్ వస్తుంది, ఏ సెట్ లో పెడితే వరస్ట్ ఉంది వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాబట్టి డిసిషన్ మేకింగ్ నేను తీసుకోను. నేను చేయాల్సింది ఎవ్రీ మంత్ 5,000 10,000 పెట్టుకుని పోతాను. ఎక్స్పెక్టేషన్ 15 కన్జర్వేటివ్ అంతే. అలాగే నేను ఈక్విటీ ఫండ్స్ పెట్టుకున్నాను అనుకోండి, అది షార్ట్ టర్మ్ లో ఈజీగా 20% డ్రాప్ అవుతాయి మార్కెట్స్. అంటే వర్స్ట్ మీకు 20 రెడీ అవ్వాలా, బెస్ట్ సినారియోలో +20-30 దాకా పోయే ఛాన్స్ ఉంది. రెండింటికి స్వింగ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, సో మీరు ఏదైనా ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ ఎంత అన్నదాన్ని బట్టేసి మీరు బెస్ట్ వర్స్ట్ అనుకుంటున్నారు అంతే. సపోజ్ నేను నిఫ్టీ బీస్ లో పెట్టాను అనుకోండి, యావరేజ్ రిటర్న్స్ ఇయర్లీ 13% వస్తాయి. అందులో వరస్ట్ ఏంటంటే నిఫ్టీ ఎవ్రీ ఇయర్ 10-15% డ్రాప్ అవుద్ది. సో ఇయర్లీ డ్రాప్ ఎంత 12. బట్ అదే టైంలో ఇయర్లీ వైజ్ చూసుకుంటే అది ప్లస్ లో క్లోజ్ అవుతూ ఉంటుంది. సో యావరేజ్ ఎక్స్పెక్టేషన్ 12% ఉంటుంది అనమాట. అందుకని మీరు చెప్పే 50,000 ఎస్ఐపిలో పెట్టుకుంటూ పోతే, ఎగ్జాంపుల్ బ్రాడ్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ లైక్ లార్జ్ క్యాప్, ఒక మిడ్ క్యాప్, ఒక స్మాల్ క్యాప్ ఇలా పెట్టుకుంటూ పోతే, ఈవెన్ వరస్ట్ దాంట్లో పెట్టినా సరే కొంచెం లేట్ అయ్యి ఉండొచ్చు, కానీ ₹1,00,00,000 రావడం పక్కా. లేట్ అవటం అయితే అయ్యి ఉండొచ్చు 1 or 2 years, బట్ రావటం అయితే పక్కా. ఎందుకంటే జీరో అయినా ఫండ్స్ ఒక్కటి కూడా లేవండి, జీరో అయిన ఫండ్స్ ఏం లేవు. బెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా సరే ట్రాక్ చేయకుండా గాలికి అలా వదిలేస్తాము అనుకుంటే కనుక బ్లైండ్ గా ఇండెక్స్ ఫండ్స్ కి వెళ్ళిపోండి. దానికి ట్రాకింగ్ అవసరం లేదు. యూనిక్ ప్రొడక్ట్ ఎంత వస్తే అని తీసుకోవటమే. కాబట్టి మీరు ఒక లార్జ్ క్యాప్ అంటే నిఫ్టీ 100 ఇండెక్స్ ఫండ్ కానీ ఈటీఎఫ్ కానీ తీసుకోండి ఒకటి. అలాగే మిడ్ క్యాప్ 150 ఈటీఎఫ్ కానీ ఇండెక్స్ ఫండ్ కానీ తీసుకోండి. అలాగే లార్జ్ లిమిట్ ఒకటి తీసుకుని వదిలేసేయండి అంతే. ఈ జీవితకాలం వదిలేసేయండి అంతే. యు ఆర్ డూయింగ్ ద బెస్ట్ థింగ్. అందులో అసలు వర్స్ట్ అంటే ఏం లేదు ఇంకా. ఎందుకంటే అది యూనివర్సల్ ప్రొడక్ట్, ఒకటే ప్రొడక్ట్ కదా. ఎస్ఎన్పి వాళ్ళు ఎప్పుడు మారిస్తే అప్పుడు మారిపోద్ది అంతే. అందుకని ఎవరైనా ట్రాక్ చేయకుండా ఉంటే ఇండెక్స్ ఫండ్స్కి వెళ్ళిపోండి. కొంచెం ట్రాక్ చేసే అలవాటు కనుక్కుంటే మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి. మ్యూచువల్ ఫండ్స్ ట్రాక్ చేయడం వల్ల ఏంటంటే బెటర్ వచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఏదైనా ఉంటే వాటి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంతే. బట్ స్టిల్ వరస్ట్ లో ఉన్నా సరే యూ కెన్ ఏబుల్ టు మేక్ ద మనీ. కొన్ని రిపిటేషన్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, లైక్ ఎస్బీఐ కావచ్చు, లేకపోతే హెచ్డిఎఫ్సి కావచ్చు, లేకపోతే నిప్పాన్ కావచ్చు, కోటక్ కావచ్చు. వరస్ట్ అనుకున్నా సరే నీకు యావరేజ్ మీద నీకు 10-12 ఇస్తాయి, వరస్ట్ అనుకున్నా సరే. సో అందుకని మీరు మంత్లీ 50,000 ఇస్తున్నారు కాబట్టి వరస్ట్ రెడీ అవ్వండి 10%కి. 2 years లేట్ అయ్యి ఉండొచ్చు, 1 crore రావటం పక్కా. స్టాక్ మార్కెట్ లో వరస్ట్ అంటే ఏంటంటే మీరు సరిగ్గా ట్రాక్ చేయకుండా ఉంటాం. రెండోది రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ తీసుకోవటం. రెగ్యులర్ తీసుకున్నప్పుడు ఏంటంటే 1% ఎక్స్ట్రా పోతుంది బ్రోకర్స్ కి. మీకు నాలెడ్జ్ కనుకుంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి. నాలెడ్జ్ లేదనుకోండి అప్పుడు రెగ్యులర్ తీసుకుంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి అది ఓకే అనమాట. డిఫరెన్స్ ఏంటంటే 1% తేడా వస్తుంది అంతే. రెండోది మీరు ట్రాక్ చేయకుండా వదిలేశారనుకోండి,
ఇట్ విల్ బి లాస్. మేబీ బెటర్ ఛాన్స్ మిస్ అవుతున్నారు అంతే అనమాట. ట్రూ ట్రూ ట్రూ. రెండోది పడ్డప్పుడల్లా ఎక్కువ యూనిట్స్ కొనలేదు అనుకోండి, మంచి డిస్కౌంట్స్ మిస్ అవుతున్నారు. ఎవ్రీ ఇయర్ 10 to 15% డ్రాప్ అవుతుంది కదా మార్కెట్. అవును. ఆ టైంలో కొన్ని అడిషనల్ యూనిట్స్ కొన్నారనుకోండి, డిస్కౌంట్ సేల్ యూజ్ చేసుకున్నట్టు అవుతుంది కదా. అందుకని మీకు ఒక వరస్ట్ వస్తుంది అంటే ఈ 3 రీజన్లో ఒక రీజన్ అయి ఉంటది. మీరు కంపారిజన్ చేయట్లేదు, మిస్ అయి ఉండొచ్చు. రెండోది రెగ్యులర్ ఫండ్స్ అయి ఉండొచ్చు. అంటే మూడోది మార్కెట్ డ్రాప్ అయినప్పుడు అడిషనల్ యూనిట్స్ కొంటలేదు. ఈ మూడింటి వల్ల అది వరస్ట్ అవుతుంది తప్ప అదర్వైజ్ ఉండదు. బట్ ఈవెన్ వరస్ట్ లో కూడా స్టిల్ యూ కెన్ మేక్ ద మనీ 1 crore. అది 1 crore ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు డిపెండింగ్ అపాన్ ద టైం హోరిజన్, మీరు ఎంత కాలం ఉంచుతారు అన్నదాన్ని బట్టి అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ లో లేకపోవటం వరస్ట్, ఉంటే వరస్టే ఉండదు, బెస్టే. పర్సంటేజ్ లో తేడా ఉండదు. సో మరి సిప్ ఎవరైతే కడుతూ ఉన్నారో సో వాళ్ళు ఎలాంటి డిసిప్లిన్ ఫాలో అవ్వాలి? సో బేసికల్ గా మనం ఎస్ఐపి అంటేనే కమిట్మెంట్ ఇవ్వటం. అది డైలీయా, వీక్లీయా, మంత్లీయా, క్వార్టర్లీ మీ ఇష్టం. అట్లీస్ట్ మంత్లీ, క్వార్టర్లీ పెట్టుకుంటూ ఎవ్రీ మంత్ మనం బై చేసుకుంటూ పోతున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా మీకు మార్కెట్ లో ఉంటారు కాబట్టి కొన్ని గుడ్ డేస్, కొన్ని బ్యాడ్ డేస్ ఉంటాయి, అన్ని రొటేట్ అవుతా పోతుంటాయి. మన ఇందాక మనం డిస్కస్ చేసాం మే మంత్ లోనే మోర్ దెన్ 10% వచ్చిందని. అవును, 20. అది బ్యాంక్ లో 1.5 year కి వచ్చే రిటర్న్స్ ఇక్కడ 1 month కే వచ్చింది కదా. బట్ అప్పటికే మీరు బోల్డ్ యూనిట్స్ కలెక్ట్ చేసి ఉంటే మనకు కూడా బెనిఫిట్ వస్తుంది కదా. అందుకని టైమింగ్ కోసం కాకుండా మనం ఎవ్రీ మంత్ పెట్టుకుంటూ పోవడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మనం ఈ మేక్ చేయొచ్చు అనమాట. అంటే చాలా మంది అంటారు మార్కెట్ బాగా రాబోతుంది, బాగా ఎఫెక్ట్ అవుతున్నాం అని. బేసికల్ మీరు స్టాకులు తీసుకుంటే సఫర్ అవుతారేమో కానీ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్ తీసుకున్న ఎవరు సఫర్ అవ్వరండి. ఎందుకంటే వాళ్ళు గోల్ రీచ్ అయ్యేందుకు పెట్టుకుంటూ పోతారు. పట్టం వల్ల ఎక్కువ యూనిట్లు వస్తాయి, అందులో పెయిన్ ఏమో చెప్పండి. అందుకని మీరు ఏదైనా లివరేజ్ మనీ, వేరే వాళ్ళ మనీ వాడుకున్నా, అప్పులు తెచ్చి వాడుకున్నా, ఎమర్జెన్సీ మనీ వాడుకున్నా, ఇలాంటివి తీసుకుంటే మీకు పెయిన్ ఉంటదేమో కానీ డిసిప్లైన్ గా పెట్టుకునే వాళ్ళకి, ఎవ్రీ మంత్ యావరేజ్ చేసుకుంటూ పోయే వాళ్ళకి లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ పెయిన్ అది ఏమి. అందుకని మీరు కన్జర్వేటివ్ ఇన్వెస్టర్ కనుక అయితే వరస్ట్ మ్యూచువల్ ఫండ్ లో నుంచి కూడా బెస్ట్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఏళ్లలో ₹1 కోటి అవ్వాలంటే ఈ రోజు సిప్ స్టార్ట్ చేస్తే ఎంత పెట్టుబడి పెట్టచ్చు? వేటిలో పెడితే బెటర్ అంటే మరి 5 years అలా తక్కువ టైం ఉంటే ఎక్కువ అమౌంట్ పెట్టాల్సి ఉంటుందండి. ఎక్కువ టైం ఇస్తే తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి ఉంటుంది. హిస్టారికల్ డేటా ఏం చెప్తుందంటే మోర్ దెన్ 7 years కనుకుంటే మీరు లాస్ అయ్యే ఛాన్స్ 0 అని చెప్తుంది. మోర్ దెన్ 7 years కనుకుంటే అంటే ప్రతి డెకేడ్ కి యావరేజ్ డేటా మారిపోతా ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియన్ ఎకానమీ చాలా స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి మనం ఎవ్రీ 10 years కి ఒకసారి తక్కువ అంటే 5x ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 5x మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక మిడ్, ఒక స్మాల్, ఒక లార్జ్ మిడ్ తీసుకుని సరిపోతుంది. ఓకే, అదే ₹1 కోటి మనకి కావాలి అంటే నేను అదే అంటుంది, ₹1 కోటి కావాలి అనుకున్నప్పుడు ఒక 10 years ఇచ్చారనుకోండి, 10 years పర్ మంత్లీ ఎంత? మంత్లీ మీరు ఎస్ఐపి క్యాలిక్యులేటర్కి వెళ్ళేసేసి మీరు ఆ అమౌంట్ కనుక మెన్షన్ చేసినప్పుడు మనకు ఐడియా జనరేట్ అవుతుంది. అంటే కన్జర్వేటివ్ ఎక్స్పెక్టేషన్ 15 పెట్టుకోండి. 15 పెట్టుకున్నాక ఈజీగా రీచ్ అవ్వచ్చు. బెస్ట్ సినారియోలో 20 పెట్టండి. మీరు క్యాలిక్యులేట్ చేసుకుని చెబుతారు కనపడుతుంది. బెస్ట్ ఇన్ టైం ఎక్కువ ఇచ్చే కొద్దీ మీకు అమౌంట్ తక్కువ పడుతుంది అనమాట. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో సిప్లో కూడా మీరు వర్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పెట్టుబడి పెట్టినా కూడా సో మీరు లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి ప్రాఫిట్స్ అండ్ అవి క్రోర్స్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పి సుందరాం రెడ్డి గారు చెప్పడం జరిగింది. సో మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. హాయ్, మీరు స్టాక్ మార్కెట్ కి కొత్త, లేదా మీరు మార్కెట్ లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్ గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేకింగ్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్ లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్ లో కనుక లాంగ్ టర్మ్ లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్ లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours, టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్ట్రేషన్ చేసుకోవడం ద్వారా మీ సీట్ ని బుక్ చేసుకోవచ్చు.